హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఈ వీడియో ఒక బూమ్ కాబోతుంది. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ మిడ్ నైట్ దగ్గరగా 2 o'clock కి వీడియో చేస్తున్నాను. అండ్ నేను టెస్ట్ చేసి ట్రై చేసి చేయడానికి కాస్త టైం పట్టింది నాకు. ఆల్రెడీ దీని గురించి నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఫటాఫట్ ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళందరికీ రంగోలీస్ వచ్చుంటాయి. సో దట్స్ వై ఫస్ట్ వెళ్ళండి నా ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మచ్ మోర్ ఇన్కమ్స్ అక్కడి నుంచి కూడా గ్రాప్ చేయండి ఇక్కడ వీడియో చేయకముందే. ఓకే, సో ఇక ఈ వీడియోలో వచ్చేసి ఏంటిదంటే 90% ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు రంగోలీ ఆర్ ఫ్లవర్ అండ్ క్లైమ్ చేసుకోవడానికి. విత్ లైవ్ ప్రూఫ్ తో చూపిస్తాను విత్ ఇన్ 2 minutes లో. అండ్ క్లియర్ కట్ గా మీ బ్యాంకులోకి డబ్బులు వచ్చి పడతాయి. ఎలాగో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, యాప్ లేకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అండ్ గూగుల్ పే రిలేటెడ్ గా. సో వెళ్ళి యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక యాప్ లోకి వెళ్ళండి. యాప్ లోకి వెళ్ళిన తర్వాత దివాళీ ఆఫర్ లోకి వెళ్ళండి. దివాళీ ఆఫర్ లో అండ్ నిన్న ఈవినింగ్ నుంచి కొత్త అప్డేట్ రావడం జరిగింది. రెడ్ బస్ రిలేటెడ్ గా టికెట్స్ బుక్ చేసినట్లయితే అండ్ ఇక్కడ మీకు రంగోలీ ఆర్ ఫ్లవర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి డైరెక్ట్ గా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా అండ్ మనం బస్ టికెట్ బుక్ చేయాలంటే 500, 600, 300 సో మినిమం అమౌంట్ ఉంటుంది. బట్ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ టిప్ ద్వారా హ్యాపీగా మీరు యూటిలైజ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఈ బటన్ ని ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు చూడండి బుక్ ఆన్ రెడ్ బస్ అని చెప్పేసి ఆ బటన్ ని ట్యాప్ చేసేసేయండి. ఆ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు రెడ్ బస్ లోకి తీసుకెళ్తుంది. ఈ ఆఫర్ మీరు ఎంత ఫాస్ట్ గా ట్రై చేస్తే అంత ఫాస్ట్ గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్లియర్ గా చెప్తున్నాను, చాలా మంది ట్రై చేస్తున్నారు. దీన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సర్వర్ రిలేటెడ్ గా. రెడ్ బస్ లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ టికెట్ బుక్ చేయమంటుంది. టికెట్ బుకింగ్ ప్లేస్ లో డైరెక్ట్ గా మీరు ఏదో ఒక డేట్ పెట్టుకోండి. నాకు తెలిసి అబౌవ్ 15th తర్వాత పెట్టుకోండి. 7th, 8th, 9th చాలా మంది ట్రై చేస్తుంటారు. మీకు ఆ టైంలో అక్కడ బస్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉండవు. సో 15th తర్వాత లేకుంటే 20th తర్వాత పెట్టుకోండి. బట్ ఇక్కడ మీరు టికెట్ బుక్ చేయాలనుకుంటే జెన్యూన్ గా బుక్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే రంగోలీ దొరుకుతుంది. లేదా ఒక చిన్న టిప్, అండ్ ఇక్కడ మీకు కావాలంటే పైన ఇండోర్ 2 అండ్ ఇక్కడ మీకు దివాస్ అని చెప్పేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని ట్రై చేసుకోవచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో దీన్ని చాలా మంది వాడుతున్నారు. బికాస్ ఆఫ్ ఇక్కడ జస్ట్ మీరు 39 రూపీస్ పే చేస్తే చాలు, హ్యాపీగా 39 రూపీస్ డెబిట్ అయిపోతుంది. డైరెక్ట్ గా గూగుల్ పేలోకి మీకు స్క్రాచ్ కార్డ్, గూగుల్ పేలోకి మీకు రంగోలీ స్టాంప్ వచ్చేస్తుంది. ఈ 39 రూపీస్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే 31 రూపీస్ డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయి. ఇది కాన్సెప్ట్ అనేది. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ మీరు నేను చెప్పినట్టుగా ప్యాటర్న్స్ పెట్టేసుకోండి. ఇండోర్ అండ్ దివాస్ అండ్ ఏ డేట్ పెట్టుకుంటారు ఆ డేట్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ మీకు బస్సెస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి చాలా బస్సెస్ ఉన్నాయి. సో డైరెక్ట్ గా ట్యాప్ చేసిన వెంటనే చాలా బస్సెస్ ఉన్నాయి. ఏదో ఒక బస్ ని ట్యాప్ చేయండి. 39 రూపీస్ ఓన్లీ. అండ్ ఇక్కడ ఏదో ఒక సీట్ ని కన్ఫర్మ్ చేసేసేయండి. సో ఎక్కడి నుంచి బోటింగ్, ఎక్కడ డ్రాపింగ్, సో క్లియర్ గా మీరు ఎంటర్ చేసేసుకోండి. ఏదో ఒకటి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత మెయిల్ ఆర్ ఫీమేల్. సో కరెక్ట్ గా ఏదైతే మెయిల్ అడ్రస్ అండ్ గూగుల్ పేతో లింక్ ఉందో సో ఆ మెయిల్ ఇచ్చుకోండి ఫర్ బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి. డైరెక్ట్ గా పేమెంట్ చేసేసేయండి. గూగుల్ పే రిలేటెడ్ గా పేమెంట్ అడుగుతుంది. నేను ఇక్కడ పేమెంట్ కూడా చేసేసాను. ఫాస్ట్ ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాను. పేమెంట్ చేసిన వెంటనే డైరెక్ట్ గా వెళ్ళండి. అండ్ ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చినప్పుడు కాస్త హోల్డ్ అవ్వండి. బికాస్ ఆఫ్ ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వెళ్ళారు అనుకోండి, మీ అమౌంట్ కాస్త హోల్డ్ అయిపోతుంది. మీకు స్క్రాచ్ కార్డ్ వచ్చేస్తుంది. గూగుల్లో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. బట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్కి ఏంటిదంటే ప్రాబ్లం అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ మీరు కాస్త హోల్డ్ అవ్వండి. అండ్ ఇక్కడ నుంచి మీరు హోల్డ్ అయిపోయిన తర్వాత మీకు టికెట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. అండ్ రీసెంట్ టికెట్ మీ మెయిల్ ఐడికి కావాలంటే మళ్ళీ రీసెంట్ చేసుకోవచ్చు. రిటర్న్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది. సో దట్స్ వై ఇక్కడ హోల్డ్ అవ్వండి. ఇక్కడ మిస్టేక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఈ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అన్ని క్లియర్ చేసేసుకోండి. డైరెక్ట్గా గూగుల్ పేలోకి వెళ్తాను. నేను గూగుల్ పేలోకి వెళ్ళి అండ్ ఇక్కడ నేను డైరెక్ట్గా అండ్ నా రివార్డ్స్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాను. సో బూమ్, ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్ట్ గా నాకు రంగోలీ స్టాంప్ వచ్చేసింది. సో ఇక్కడ రీడీమ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అండ్ 2 అకౌంట్స్ లో నేను తీసుకున్నాను ఇంకో అకౌంట్. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే మీకు తెలిసిందే కదా, రూట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి మొబైల్లో ఆ సిమ్ ఉంటేనే వర్క్ అవుతుంది. దట్స్ వై ఏంటిదంటే దీనిలో నేను చాలా ట్రై చేశాను బట్ రాలేదు. బట్ ఈ ట్రిక్ తో వర్క్ అయింది. సో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. రీడీమ్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. రీడీమ్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే సో చూడండి ఇలా రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇలా స్టాంప్స్ మీకు వచ్చేస్తాయి. నేను దాని స్క్రీన్ షాట్ తీశాను. సో డైరెక్ట్ గా ఇక్కడ స్క్రాచ్ కార్డ్ వచ్చేసింది. ఈ స్క్రాచ్ కార్డ్ ని ఓపెన్ చేసేసి డైరెక్ట్ గా స్క్రాచ్ కార్డ్ చేసిన వెంటనే 251 రూపీస్ డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడతాయి. విత్ లైవ్ ప్రూఫ్ నేను ఇక్కడ మీకు చూపించేశాను. వెళ్ళండి, ట్రై చేయండి. ఎంత ఫాస్ట్ గా ట్రై చేస్తే అంత ఫాస్ట్ గా డబ్బులు తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇంకో స్టాంప్ ఉంటుంది. 12th రోజు మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు స్టాంప్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు డేలో 5 times ట్రై చేయండి. మీన్స్ ఏంటిదంటే మనకు 5 times ఛాన్స్ ఉంటుంది. 35 రూపీస్ అబో. అండ్ మీరు ఓన్లీ రెడ్ బస్ లోనే ట్రై చేయండి. ఆఫర్ అయిపోతే నాకు సంబంధం లేదు. అండ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ జనరేట్ అయితే నాకు సంబంధం లేదు. లైవ్ గా నేను ట్రై చేసి చూపించాను.
అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉండింటే మీరు ఫస్ట్గా ట్రై చేసేవాళ్ళు. సో దట్స్ ప్రతిసారి మొత్తుకుంటున్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అన్నిటికంటే ముందుగా అక్కడ అప్డేట్స్ తెలుసుకోండి, ఆఫర్స్ తెలుసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పే చేసాం అమౌంట్, ఇప్పుడు టికెట్ ఎలా క్యాన్సిల్ చేయాలి. సో ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. దీన్ని ఎలా చేస్తారో ఒకసారి క్లియర్గా చూద్దాం. డైరెక్ట్గా వెళ్ళండి, మళ్ళీ గూగుల్ పేలోకి రెడ్ బస్లోకి వెళ్ళండి. రెడ్ బస్లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ మీకు చూడండి, నేను ఒక టికెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది క్యాన్సిల్ టికెట్ అని చెప్పేసి. సో ఈ క్యాన్సిల్ టికెట్ అనేది మీకు వర్క్ అవ్వకపోవచ్చు, చాలా మంది ట్రై చేస్తున్నారు కాబట్టి. సో ట్యాప్ చేయండి, ట్యాప్ చేయండి, ట్యాప్ చేయండి, ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు క్యాన్సిల్ టికెట్ రిలేటెడ్గా మీ టికెట్ నెంబర్ అని చెప్పి అడుగుతుంది. ఆల్రెడీ మీ మెయిల్కి ఓ టికెట్ వచ్చి ఉంటుంది, ఆ టికెట్లో టికెట్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో మెయిల్ అడ్రస్కి కన్ఫర్మ్ చేసేసేయండి. సో కన్ఫర్మ్ చేసిన వెంటనే అక్కడ మీకు క్యాన్సిల్ టికెట్ వచ్చేస్తుంది అండ్ మీకు 7 రూపీస్ ఆర్ 9 రూపీస్ సంథింగ్ అమౌంట్ కట్ అయిపోతుంది. 31 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. బట్ ఈ అమౌంట్ అనేది ఇన్స్టాంట్గా క్రెడిట్ అవ్వదు, నియర్ టు నియర్ మీకు 5 days టైం పడుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది మీ బ్యాంక్ అకౌంట్లోకి జనరేట్ అవుతుంది. బట్ నాట్ ఏ ప్రాబ్లం, మీకు ఫస్ట్ స్టాంప్లోనే వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైం అయ్యి వచ్చింది అనుకోండి అండ్ మీకు అమౌంట్ అనేది రెడ్ బస్ అనేది మోసం చేయదు, 90% పేమెంట్ ఇస్తుంది. బట్ కానీ ఇన్ కేస్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా పాలసీస్ కొత్తవి తీసుకొని రావచ్చు, అది నా చేతుల్లో ఉండదు. అండ్ ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం జనరేట్ అయింది అనుకోండి, సో డైరెక్ట్గా ఏం చేస్తారంటే రెడ్ బస్ అఫీషియల్ సైట్ అండ్ డైరెక్ట్గా మీ గూగుల్లో ఓపెన్ చేయండి అండ్ అక్కడ మీ మొబైల్ నెంబర్తో ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ యూజ్ చేసి అక్కడ డైరెక్ట్గా సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు మేనేజ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఆ మేనేజ్లో క్యాన్సిల్ టికెట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మీరు సైట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక చిన్న టిప్. సో అక్కడ డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసేసి టికెట్ నెంబర్ ఇచ్చేసి మెయిల్ అడ్రస్ ఇచ్చేసి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. మీ పేమెంట్ ఎన్ని రోజులకు వస్తుంది, ట్రాకింగ్ కూడా మీకు ఉంటుంది. సో పేమెంట్ అయితే 100% యాడ్ అవుతుంది, రీఫండ్ అమౌంట్ అనేది. సో ఇలా ఈ విధంగా మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటాను. సో దయచేసి ఎవరికి స్టాంప్స్ వచ్చిందో ఎవరికి రాలేదో కింద కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి అండ్ చాలా కష్టపడి మిడ్ నైట్ లో చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.